వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి స్వీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను రిజిస్టర్లలో ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం స్వీకరించిన వెంటనే రైతులకు రసీదు అందివ్వడం తప్పనిసరిగా అని పేర్కొన్నారు. రసీదులో ధాన్యం రకం, తూకం, మద్దతు ధర వంటి వివరాలు ఉండాలని సూచించారు. రెంజల్ మండలంలోని దూపల్లి, దండిగుట్ట, రెంజల్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్లలో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాక్ షీట్ వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు, గ్రెయిన్ క్యాలిపర్లు, మాయిశ్చరైజర్ మీటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ధాన్యం తూకంలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని తెలిపారు. ధాన్యం బాగా ఆరబెట్టి శుభ్రంగా ఉండేలా చూడాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే వెంటనే మద్దతు ధర అందినట్లు ఉంటుందని చెప్పారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఎన్ని సార్ ఒకటే సార్ కాదు. మీరు ట్రక్ షీట్ రాకపోయినా ఫార్మర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు కదా. ఫార్మర్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ప్రాబ్లం ఏముంది? లోకల్ యాప్ కాదు, ఈవెన్ ఈ యాప్లో కూడా వితౌట్ ట్రక్ షీట్ కాకుండా కొట్టేపిస్తారు. ఎంతమంది 25-35 మంది రాశారు. దీంట్లో 8 మంది నుంచి పర్చేజెస్ జరిగింది. పేమెంట్ ఎంత? 41,500. గన్నీస్ ఎన్ని వచ్చాయండి? 5,000 వచ్చాయి. ఉన్నాయా? అయిపోయాయి. ఇది గన్నీస్ ఫాలో అక్కడ కూడా సెంటర్స్ అడుగుతున్నారు. డిఎం గారితో మాట్లాడి ఎక్కడ గన్నీస్ కావాలో సెకండ్ రౌండ్ కూడా గన్నీస్ అంతా కూడా అంతా న్యూ గన్నీస్ మిల్స్ ట్యాగింగ్ అది ఆన్లైన్లో అయిపోయింది. ఇంతకుముందు మిల్లు ముందు కూడా అవసరం తీసుకున్నాను. బట్ నేను డిఎం గారికి చెప్పాను, డైరెక్ట్గా డిఎం ఆఫీస్ వాళ్ళని తీసుకొని అక్కడ నుంచి సబ్మిట్ మీరు తీసుకుంటే ఎన్ని తీసుకుంటారో తెలియట్లేదు. మళ్ళీ రికన్సిలేషన్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు అన్నట్టు కొన్ని గన్నీస్ క్వాలిటీ కూడా బాగాలేదని చెప్పారు. ఈయననేమో సెక్రటరీ ఏది ఎవరు ఫస్ట్ టైం ఎన్ని బ్యాగ్స్ మీరు పట్టుకొచ్చేసి ఎందుకంటే వాళ్ళే డబుల్ ఉన్నారు. సో లాస్ట్ టైం కన్నా ఎక్కువ వస్తుందా? 90,000 బ్యాగ్స్ 90 లాస్ట్ సీజన్ 45,000 అంటే ఒక్కసారి లారీస్ ఏంటంటే 4 నిన్న కొద్దిగా బాగాలేదు. ఇప్పుడు మాయిశ్చర్ వచ్చిందా? అంటే ఇక్కడ వర్షం పడిందా? మీరు ఎన్ని మిల్లర్ ఎక్నాలజీ ఎన్ని వచ్చాయి మీకు? 6 ఉన్నాయి. ఈసారి ఓపీఎంఎస్ టెక్నికల్ మీకేమైంది గ్రూప్లో కొత్తగా లేదు సార్, ఓన్ ల్యాండ్ మా దగ్గర గంగారెడ్డి సార్ గారు తనది 6 ఎకర్స్. బట్ అగ్రికల్చర్ ఏవో దాంట్లో షో మళ్ళీ ఎంట్రీ చేశారు. ఉంది సార్, లాస్ట్ టైం ఉంది. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తే వచ్చేస్తుంది సార్, యాడ్ చేసి
సో ఒకవేళ ఓన్లీ ఏఈఓ రెక్టిఫై చేస్తారు. మీకు గ్రెయిన్ క్యాలిపర్స్ ఇచ్చారా? మీ దగ్గర ఉందా గ్రెయిన్ క్యాలిపర్? ఏఈఓ మీరు తీసుకోండి సొసైటీకి. మరి ఎలా వెరిఫై చేస్తారు ఒకవేళ ఏమైనా డౌట్ వస్తాయి? సో ఈ సెంటర్లో కూడా ఎక్కడైతే మనకి ప్యాడీ అరైవల్స్ ఉన్నాయో అక్కడ మనము నిన్నటి వరకు అంటే ఏప్రిల్ 3 వరకు సుమారు 100 సెంటర్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. సో మనం రిమైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. ఎప్పుడైతే ప్యాడీ మనకి వస్తుందో సో డైలీ కూడా మనకి సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈసారి మనము ఐకేపీ సంఘాల వాళ్ళకి ఒక 50% సెంటర్స్ అలాట్ చేయాలనే ఉద్దేశంతో మనము సెంటర్స్ నెంబర్స్ కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఈసారి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఫార్మర్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఎఫ్ఏక్యూ ప్యాడీ వస్తే మనము ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా మనకి మిల్స్ ట్యాగింగ్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సఫిషియెంట్ లారీస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. సో ఈసారి రబీ 24-25 సీజన్లో రైతులు ఎక్కువగా వెయిట్ చేయకుండా వచ్చిన వెంటనే మనకి ఒకసారి మాయిశ్చర్ 17% వస్తే మనం ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరిగింది.